బందరు పోర్టును రాజధాని పోర్టుగా అభివృద్ధి చేస్తాం. మచిలీపట్నం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న సీఎం చంద్రబాబు. ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై చర్చ. చెత్త పన్ను రద్దుకు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి. అమరావతి, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరిగే అవకాశం. మొన్న కౌశిక్ రెడ్డి, ఇప్పుడు కేటీఆర్ నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. కేటీఆర్ కు మహిళలను గౌరవించాలి అన్న కనీస తెలివి లేదన్న సునీతారావు. డ్రగ్స్ ను హైదరాబాద్ లో విచ్చలవిడిగా అలవాటు చేసింది ఎవరో తెలుసని ఎద్దేవా. చర్యలు తప్పవన్న తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు. నెల్లూరు జిల్లా మైపాడు చోరీపై పోలీసుల దర్యాప్తు. ఓ ఇంట్లో 30 సవర్ల బంగారం, 1,50,000 నగదు అపహరణ. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట చోరీ కేసు ఛేదించిన పోలీసులు. 2 అరెస్ట్, 13 లక్షల విలువైన బంగారు, వెండి నగలు స్వాధీనం. సిరిసిల్ల జిల్లా వేములవాడలో లక్కీ డ్రా పేరుతో చీటింగ్. దసరా పండుగ సందర్భంగా అమాయకులకు గాలం. కేటుగాళ్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు. బీహార్లో వరద నీటిలో ఐఏఎఫ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్. వరద బాధితుల కోసం సామాగ్రి తీసుకువెళ్తూ ఉండగా ఘటన. బోట్లలో వెళ్లి హెలికాప్టర్లో ఉన్న వారిని కాపాడిన స్థానికులు.